అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం సుమేధ. నేను పోతన భాగవతం నుంచి ఒక పద్యమును చెబుతున్నాను. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోక్తముడి మీది బుద్ధి బుద్ధి, దేవదేవుణ్ణి చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిచేరమనడి తండ్రి తండ్రి. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణం శ్రీముకుంద దేవనాథ్. నేను ఇప్పుడు భక్తరామదాసు రచించిన దాసరి శతకంలో ఒక పద్యం నివ్వబోతున్నాను. బండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాలతూన గోదంత కళా ప్రచండ, భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్, రెండవ సాటి దైవిక లేడనుచున్, గడగట్టి బేరిక డాండ డాండ డాండ, నిన్నదంబుల జాండము నిండా, మత్త వేదండము నెక్కి చాటెదున్, దాశరథి కరుణాపయోనిధి. విన్నారు కదండి గురుగారు, చిన్నారులు పఠించిన శ్లోకం. దాని మీద మీ వివరణ ఇవ్వండి. చిరంజీవి సుమేధ కమలాక్షు నర్చించు కరములు కరములు అంటూ పోతన భాగవతంలోని ఒక చక్కనైనటువంటి పద్యాన్ని ఈ రోజున వినిపించింది. భగవంతుడి యొక్క కైంకర్యం ఎంత గొప్పదో ఈ పద్యం చెప్తోంది. కమలాక్షుని అర్చించు కరములు కరములు అని. భగవంతుడు మనకు చక్కనైనటువంటి ఈ మానవ శరీరాన్ని అందించాడు. ఈ మానవ శరీరములో కరచరణాద్యవయవాలన్నీ కూడా ఉన్నాయి. ఈ మానవ శరీరంలో మనకున్నటువంటి ప్రతి ఒక్క అవయవము కూడా ఎప్పుడు సార్థవంతం అవుతుంది అంటే మనం భగవత్ కైంకర్యంలో ఉన్నప్పుడు. ఈ రెండు చేతులు భగవంతుడికి కైంకర్యం చేస్తే సార్థవంతం అవుతాయి. ఈ నోరు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తే సార్థవంతం అవుతుంది. ఇలా మొత్తం మీద ఈ మానవ శరీరం అంతా కూడా భగవత్ కైంకర్యంలో ఉండడానికే పుట్టింది అని పోతనామాత్యుల వారు ఎంతో గొప్పగా తెలియజేసినటువంటి పద్యాన్ని చిన్నారి సుమేధ ఎంతో చక్కగా మనకు చదివి వినిపించింది. ఈ విధంగా చిన్నారులందరూ కూడా మన అచ్చ తెలుగులో ఉండేటువంటి ఈ పద్యాలని ఎంతో చక్కగా కంఠతా చేసి ఇలా చక్కగా చెప్పడం అనేటువంటి దాన్ని కనుక నేర్చుకుంటే మన తెలుగు పద్యాలలో ఉండేటువంటి గొప్పదనం వారి వారి యొక్క మేధాశక్తి మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకోగలిగేటువంటి శక్తి కూడా భగవద్ అనుగ్రహం వల్ల వారందరికీ కూడా లభిస్తుంది. అదేవిధంగా చిన్నారి ముకుంద బండన భీముడార్తజన బాంధవుడు అంటూ భక్తరామదాసు రచించినటువంటి పద్యాన్ని చెప్పాడు. నిజంగా భక్తరామదాసు రామచంద్రస్వామి వారి యొక్క భక్తిని ఏ విధంగా ప్రచారం చేశాడు అనంటే దానికి మరొక ఉపమానం కూడా ఏదీ లేదు, అంత గొప్పగా చెప్పాడు ఆయన. ఆయన రామచంద్రుణ్ణి కీర్తనం చేస్తూనే బండన భీముడు ఆర్తజన బాంధవుడు అన్నాడు. బండన భీముడు అంటే ఒక యుద్ధరంగంలో ఉండేటువంటి భీముణ్ణి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో రామచంద్రస్వామి వారిని గనక యుద్ధరంగంలో చూస్తే అంతగా భయంకరంగా ఉంటుంది. కానీ ఆయన పరిపూర్ణంగా భయంకర రూపుడేనా అంటే కాదండి. ఆర్తజన బాంధవుడు, ఆర్తజనులను రక్షించడంలో అంతకన్నా బంధువు మరొకరు లేరు. అందుకే రాముడంటే నాకు ఎంతో ఇష్టము. అటువంటి రాముడు గురించి చెప్పడం కన్నా కూడా నా జీవితంలో ప్రధానమైనటువంటి కార్యం ఇంకోటి ఏదీ కూడా లేదు అంటూ ఎంతో గొప్పగా భక్త రామదాస గారు ఈ పద్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించారు. మరి అటువంటి పద్యాన్ని చిన్నారి శ్రీముకుంద దేవనాథ్ ఎంతో చక్కగా మనకు చదివి వినిపించారు.